మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుంచి అవసరమైనటువంటి వచనాలను మాత్రమే మనం చదువుకుని మన ధ్యానాన్ని ముందుకు కొనసాగిద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 20వ వచనం చదువుదాం. అప్పుడు 5 తలాంతులు తీసుకునినవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివే, అవి గాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పాను. 22వ వచనం. అలాగే 2 తలాంతులు తీసుకునినవాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులను అప్పగించితివే, అవి గాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పాను. 24వ వచనం. తర్వాత 1 తలాంతు తీసుకునిన వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తిన చోట కోయువాడును, చల్లని చోట పంట కూర్చుకుని వాడునైనా కఠినుడవని నేను ఎరుగుదును, గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టుని, ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పాను. 27వ వచనం. అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును, మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునెను. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడును గాక. ఆమెన్. రాయబడినటువంటి సువార్త గ్రంథకర్త ఎవరు అంటే మత్తయి గారు రాసినటువంటి సువార్త. ఈ సువార్తలో ఇప్పుడు మనం చూసుకున్నటువంటి 25వ అధ్యాయంలో మనకి 3 ఉపమానాలు మనకు కనపడతాయి. 3 రకాలైనటువంటి ఉపమానాలు. ఈ 25వ అధ్యాయం స్టార్టింగ్లో మనం చూస్తే మనందరికీ తెలిసినటువంటి ఉపమానమే. బుద్ధి గల కన్యకలు 5 ఉన్నారు, బుద్ధి లేనటువంటి కన్యకలు 5 ఉన్నారు. బుద్ధి గలవారేమో పెండ్లి కుమారుడు వస్తాడని చెప్పి వాళ్ళతో పాటు సిద్ధులలో నూనెని సిద్ధం చేసుకుని వాళ్ళందరూ కూడా ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. బుద్ధి లేనటువంటి వారు ఏం చేస్తారంటే, ఇవేమీ సిద్ధపరచుకోకుండా మా దగ్గర ఉన్నటువంటి నూనె అయిపోయింది, ఇవ్వమని అడిగితే మా దగ్గర ఉన్నటువంటి నూనె మన ఇద్దరికి చాలదని చెప్పినప్పుడు పెండ్లి కుమారుడు వస్తారు, ఆయనతో పాటు ఉన్న వారిని తీసుకుపోతారు, తర్వాత తలుపు మూయబడుతుంది. ఇది ఒక ఉపమానం మనం చూస్తాం. ఆఖరి ఉపమానం 3వ ఉపమానం ఏం చూస్తాము అంటే, కుడివైపునేమో గొర్రెలను ఉంచమంటారు, ఎడమ వైపునేమో మేకలను ఉంచమంటారు. నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టారు, నాకు నివాసం లేనప్పుడు మీరు నాకు నివాసం ఇచ్చారు, నాకు దాహమైనప్పుడు మీరు నాకు నీళ్ళు ఇచ్చారు, కాబట్టి మీరు అందరూ కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ స్థలానికి వెళ్ళండి అని అంటారు. ఎవరైతే దేవుడు చెప్పినట్టుగా చేయలేదో వాళ్ళందరినీ కూడా అగ్నిగంధకంలోకి దేవుడు పరవేసేటటువంటి ఒక ఉపమానాన్ని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉంటారు. ఇది 3వది. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఉపమానమే మనం చూసినటువంటి ఈ ఉపమానం. 14వ వచనం నుంచి 30వ వచనం వరకు ఉన్నటువంటి ఉపమానం, తలాంతులకు సంబంధించినటువంటి ఉపమానం. ఏం చేశాడు? ఒక యజమానుడు ఉన్నారు. ఆ మనుష్యుడు దేశాంతరానికి వెళ్ళాలని చెప్పి తన దాసుల్ని పిలిచి అందులో 3కి ఏం చేశారు? ఒకరికేమో 5 తలాంతులను ఇచ్చారు, ఒకరికేమో 2 తలాంతులను ఇచ్చారు, ఒకరికేమో 1 తలాంతుని ఇచ్చారు. సందర్భాన్ని జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. 5 తలాంతులు ఉన్నవాడు వెళ్ళి ఏం చేశాడంటే వ్యాపారం చేసి 5ని ఏం చేశాడు? 10 చేశారు. ఇంకొకడు కూడా ఏం చేశారు? 2 తలాంతులు ఉంటే ఆ రెండింటిని 4 చేశారు. 1 తలాంతు ఉన్నవారు ఏం చేశాడంటే ఏమాత్రం పని చేయకుండా దాన్ని తీసుకుని వెళ్ళి భూమిలో దాచిపెట్టి, ఇదిగో నువ్వు చాలా కఠినుడివి, అందుకని నేను వెళ్ళి భూమిలో నాటాను, నేను భూమిలో దాచిపెట్టాను, ఇంకో మరలా నువ్వు వచ్చాక నువ్వు తీసుకో అని అంటాడు. అప్పుడు ఆ యజమానుడు అంటాడు, ఈ డబ్బు తీసుకెళ్ళి నువ్వు షావుకారుల దగ్గర పెట్టుంటే కరెక్ట్గా నేను వచ్చే టైంకి వాళ్ళ దగ్గర వడ్డీతో సహా తీసుకుందని కదా, ఎందుకు ఇది చేయలేకపోయావు అని ఖండించి అతనికి బుద్ధి చెప్పి పక్కన ఉన్నటువంటి చీకటిలోకి తోసివేసేటటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇది సందర్భం. ఈ సందర్భం మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటూ వెళ్దాము. ఆనాటి కాలంలో బైబిల్ ఈ సందర్భంలో ఉన్నటువంటి కాలంలో తలాంతు అని రాయబడింది కదా. తలాంతు అంటే ఎంత అంటే జాగ్రత్తగా వినాలి. ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకు బాగా అర్థమవుతుంది. తలాంతు అంటే ఎంత అంటే 6,000 డేనారములు. కింద ఇక్కడ 3,600 రూపాయలు కావచ్చునని రాయబడి ఉంటుంది. అసలు చెప్పాలంటే 6,000 డేనారాలకి సమానం. ఒక తలాంతు ఎంతకి సమానం? 6,000
దేనారములకు సమానం. అంటే దేనారము అంటే ఒక రోజువారీ కూలి. ఒక రోజు పని చేస్తే ఎంత డబ్బులు ఇస్తారు? ఒక దేనారం ఇస్తారు. చూద్దాం ఆ మాట కూడా. 20వ అధ్యాయం మత్తయి సువార్త 20వ అధ్యాయం 1వ వచనం. అనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారికి కూలీకి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో వడబడి ఎంత ఇస్తానన్నారంట? రోజు కూలి ఒక దేనారం ఇస్తానన్నారు. ఇక్కడ మరలా వద్దాం, మనం 25వ అధ్యాయంకి వద్దాం. ఒక రోజు కూలి ఎంత? ఒక దేనారం. ఇక్కడ మనం చూసినటువంటి ఒక తలాంతు ఎన్ని దేనారాలకు సమానం అన్నాం? 6000 దేనారములకు సమానం. ఇప్పుడు 6000 దేనారములు అంటే 6000 రోజులకు సంబంధించిన కూలీనా కాదా? ఒక రోజుకి ఒక దేనారం అయితే ఒక తలాంతు 6000 దేనారములు అయినప్పుడు ఎంత డబ్బులు ఇచ్చి ఉంటాడు ఈయన? 6000 రోజులకు సంబంధించినటువంటి కూలి డబ్బుల్ని ఎవరికి ఇస్తున్నారు? తన దాసులకి ఇస్తున్నారు. 6000 రోజులకి సంబంధించినటువంటి కూలి డబ్బులు. మన భాషలో చెప్పాలంటే పనికి రోజుకు వచ్చే జీతం ఒక దేనారం అనుకుంటే 6000 దేనారములు ఒక తలాంతికి సమానం. మొట్టమొదటి వ్యక్తికి ఎన్ని తలాంతులు? 5 తలాంతులు ఇచ్చారు. 5 తలాంతులు ఇంటూ 6000 కొడతాయి. ఇంచుమించుగా ఎంత అంటే 6000 రోజుల కూలీ అంటే 16 సంవత్సరాలు కష్టపడితే ఎంత డబ్బులు అయితే వస్తాయో అంత డబ్బులు దాసుల్ని నమ్మి ఇస్తున్నారు. అంటే ఎంత మనకు తెలుసు, గల్ఫ్ వెళ్ళే వాళ్ళు కొన్ని సంవత్సరాలు కష్టపడుతుంటారు, కొంత ధనాన్ని కూడగట్టుకుంటారు. వాళ్ళకి అవసరాలు ఏవైతే ఉన్నాయో, ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, పిల్లల్ని బాగా చదివించాలనుకున్నవారు పిల్లల్ని చదివిస్తారు. అలాగే ఎన్ని సంవత్సరాల కూలీ ఇది? 16 సంవత్సరాల కూలీ. అంటే ఒక దేనారము 16 సంవత్సరాల కూలీకి సమానం. ఎన్ని దేనారములు ఇచ్చారు? ఫస్ట్ వ్యక్తికి 5 దేనారాలు ఇచ్చారు. అంటే 81 సంవత్సరాలు కష్టపడితే ఎంత సంపాదిస్తారో అంత సంపాదన తీసుకువెళ్ళి ఇప్పుడు ఎవరి చేతిలో పెడుతున్నాడు యజమానుడు? తను నమ్మినటువంటి దాసుల చేతిలో పెడుతున్నాడు. 81 సంవత్సరాలంటే ఎంత సంపాదన అతని చేతిలో పెట్టుంటాడో చూడండి. ఈయనకి ఇంత ధనం ఉన్నప్పుడు అవసరమైతే ఇంకా రెట్టింపు అవ్వాలంటే ఆనాటి కాలంలో కానీ ఈనాడు ఉన్నటువంటి సిచ్యువేషన్ కానీ మనం ఆలోచిస్తే, మన దగ్గర ఉన్న డబ్బులు ఉన్నప్పుడు ఏం చేస్తాం? స్థలాల మీద ఇన్వెస్ట్ చేస్తాం, లేదంటే ఏదన్నా ఇల్లు మీద ఇన్వెస్ట్ చేస్తాం, లేదంటే బ్యాంకులో పెడితే ఇంకా ఎక్కువ వడ్డీ వస్తుంది. ఇవన్నీ ఆలోచిస్తాము. ఆనాడు ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా అవేమీ ఆలోచించకుండా ఆ యజమానుడు ఎవరిని నమ్మాడు? తన దగ్గర ఉన్నటువంటి దాసులని నమ్మాడు. తన దగ్గర ఉన్నటువంటి దాసుల్ని నమ్మారు యజమానుడు. ఆ నమ్మినటువంటి ఆ దాసులకి ఒకరికేమో 5 తలాంతులను ఇచ్చారు, ఒకరికేమో 2 తలాంతులను ఇచ్చారు, ఒకరికేమో 1 తలాంతునే ఇచ్చారు. ఇది మనం చూసినటువంటి సందర్భం. 5 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేశాడంటే బాగా కష్టపడ్డాడు. తనకి యజమానుడు ఇచ్చినటువంటి ఆ తలాంతుకి న్యాయం చేసి 5కి ఇంకొక 5 వేసి ఏం చేశారు? 10 చేశారు. ఆ చేసిన వెంటనే అతన్ని చూసి అంటున్నారు, 21వ వచనం, అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. బలా నమ్మకమైన మంచి దాసుడా. ఇదే మాట 2 తలాంతులు ఇచ్చి కష్టపడిన వ్యక్తితో కూడా చెప్తున్నారు. 23వ వచనం, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పారు. విచిత్రం ఏంటి అంటే వీళ్ళిద్దరూ జాగ్రత్తగా కంపేర్ చేసుకుంటే 5 తలాంతులు ఉన్నవాడు లేదా 2 తలాంతులు ఉన్నవాడు 5 తలాంతులు ఉన్నటువంటి వారిని చూసి అతన్ని చూసి ఏమన్నా అసూయ పడినట్టుగా మనకు కనపడుతుందా? ఎక్కడైనా 5 తలాంతులు ఉన్నవాడు తన సామర్థ్యం కొలది కష్టపడి దాన్ని ఏం చేశారు? 10 చేశారు. 2 తలాంతులు ఉన్నవాడు తన సామర్థ్యాన్ని బట్టి కష్టపడి ఏం చేశాడు? 4 చేశాడు. ఇక్కడ 2 తలాంతులు ఉన్నవాడు 5 తలాంతులు ఉన్నవాడిని చూసి ఏమాత్రం అసూయ పడట్లేదు. ఎందుకంటే ఈ దాసులు కూడా చాలా మంచి వాళ్ళు. ఏంటంటే ఈ తలాంతులు మనయ్యే కాదు, ఇన్ని తలాంతులు పొందుకోవడానికి మన అర్హులము కాదు. అయినా నా యజమానుడు లేదా మన యజమానుడు మనల్ని నమ్మి వాటిని మన చేతిలో పెట్టాడు. అంటే ఇదేం మన గొప్పతనమా? కాదు, ఇది నా యజమానుడి గొప్పతనం. దేవుడు కూడా అలాంటి ఆయనే.
నమ్మి మన చేతుల్లో ఏదైనా పెడుతున్నారంటే అది మన గొప్పతనం కాదు. అసలు మనల్ని నమ్మడం ఆయన గొప్పతనం. మనల్ని ఎవడన్నా నమ్ముతారు అసలు? కానీ ఎవరు నమ్మారు? మన యజమానుడు మనల్ని నమ్మాడు కాబట్టి మన చేతిలో ఒక బాధ్యతని పెట్టారు. ఇదిగో నా కొరకు మీరు నిలబడండి, నేను చేసినటువంటి పనులను నలుగురికి చెప్పండి, నా ప్రేమని చాటించండి అని నమ్మకంతో మన మీద ఆయన ఏం చేశారు? ఒక బాధ్యతని పెట్టారు. మొదట ఉన్నటువంటి ఇద్దరు దాసుల్లాగా మనం కూడా కష్టపడి దేవుడు ఏదైతే మనకి తలాంతిని పెట్టారో ఆ తలాంతిని మనం రెట్టింపు చేయగలిగితే అప్పుడు దేవుడు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఒకరికి 5 తలాంతుల్ని ఇచ్చారు, ఒకరికి 2 తలాంతుల్ని ఇచ్చారు. ఎందుకంటే దేవుడికి ఎవరి సామర్థ్యం ఏంటో తెలుసు. దేవుడు మనకి ఏది ఇస్తున్నాడో దానిని బట్టి ఎల్లప్పుడూ కూడా మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారుగానే ఉండాలి. అంతే తప్ప నాకు 2 ఉన్నాయి, పక్కనోడికి 5 ఉన్నాయి అని మనం ఏమాత్రము కూడా బాధపడకూడదు, అసూయపడకూడదు. దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దానిలో నమ్మకముగా కష్టపడాలే. కానీ అది ఎంత చిన్నదైనా దేవుడు దాన్ని ఏం చేస్తాడు? రెట్టింపు చేసే సామర్థ్యం ఎవరికి ఉంది? దేవుడికి మాత్రమే ఉంది. ఇది మొదటి 2 ఇద్దరు దాసుల్ని చూసినప్పుడు దేవుడు పడినటువంటి సంతోషం. ఫలా నమ్మకమైన మంచి దాసుడు. నేను నమ్మాను, ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టావు. నా నమ్మకాన్ని నిలబెట్టావు, నన్ను నువ్వు గెలిపించావు. నన్ను గెలిపించావంటే ఆటోమేటిక్గా నువ్వు కూడా గెలిచినట్టే. ఇక ఒక్క తలాంతు ఉన్నవాడు ఏం చేస్తున్నాడంటే 24వ వచనంలో తన కష్టపడడం మానేసి ఇచ్చిన వ్యక్తి మీద వేలెత్తి చూపేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. తరువాత ఒక తలాంతు తీసుకుని వాడును వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కొయ్యును వాడువును, చల్లని చోట పంట కూర్చుకుని వాడునైనా కఠినుడవని నేను ఎరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టిని, ఇదిగో నీది నువ్వు తీసుకునమని చెప్పారు. ఎందుకు ఇలా చేశాడయ్యా అంటే భయపడ్డాడంట. అప్పుడు అంటున్నాడు, సోమరివైన 26వ వచనం, సోమరివైన చెడ్డ దాసుడా. సోమరి అనే ఒక పదం వాడుతున్నారు. చెడ్డ దాసుడా కంటే ముందు వాడుతున్నది సోమరివైనటువంటి చెడ్డ దాసుడా. ఒకవేళ నీకు ఏం చేయడం రాకపోతే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. పట్టుకెళ్ళి ఎక్కడ వచ్చేదాన్ని? షావుకారుల దగ్గర పెడితే నేను వచ్చిన తర్వాత ఏం చేస్తాను? వడ్డీతో సహా దాన్ని తీసుకుందాను కదా. ఆ మాత్రం కూడా ఆలోచన చేయలేనంత సోమరుడువా? ఖండిస్తున్నాడు దేవుడు. ఒక రకంగా చెప్పాలని తిడుతున్నాడు దేవుడు. నేను నీకు ఏదన్నా ఇచ్చినప్పుడు లేదా నీకు కష్టపడేటటువంటి ఒక మార్గాన్ని తెరిచినప్పుడు నువ్వు దాన్ని కష్టపడకుండా సోమరోడిలా ఉంటే చీకటిలోకి వెళ్ళిపోతావు. కుటుంబంలో యజమానుడైనా అన్నీ బాగుండి పనికి బద్దకిస్తూ ఉంటే ఆ కుటుంబం అంధకారమయమైపోతుంది. ఎవరైనా యజమానురాలైనా భర్త తెచ్చిన దాన్ని సరిగ్గా జ్ఞానంతో ఖర్చు చేయకపోతే ఆ కుటుంబం అంధకారం చీకటిలో ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. నేను నిన్ను నమ్మి నీ చేతిలో ఒక పని పెడితే ఆ పనికి నువ్వు కష్టపడకుండా భయపడి వెనకడిగేస్తావా? భయపడుతున్నావా? భయపడితే దేవుడు అంటున్నాడు, నువ్వు ఒక సోమరి దానివి, నువ్వు ఒక సోమరుడివి. మన దేవుడు ఎలాంటి వారు అంటే ఎవరికి ఎంత సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యానికి తగ్గట్టుగానే పనినిస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. 5 తలాంతులు ఉన్నవారికి వాడికి ఆ సామర్థ్యం ఉంది కాబట్టి 5 తలాంతులు ఇచ్చారు. 2 తలాంతులు ఉన్నవాడికి ఆ రెండింటినే వాడు హ్యాండిల్ చేయగలడు, ఆ రెండింటిని ఇచ్చాడు. 1 తలాంతు ఉన్నవాడికి 1నే హ్యాండిల్ చేయగలడు, అందుకని ఆయనకి 1 ఇచ్చారు. మనం నమ్మిన దేవుడు ఎలాంటి వారంటే నువ్వు ఏదైతే చేయగలవో అది నీ ముందు పెడతాడు. నువ్వు చేయలేని దాన్ని నీ ముందు పెట్టరు. నీ ముందు ఏదన్నా ఉంది అది కష్టంగా అనిపిస్తుందంటే అది నీ ఫీలింగ్ తప్ప నువ్వు దాన్ని చేయగలవు. అందుకే దేవుడు నీ ముందది పెట్టాడు. అది ఆశీర్వాదమైనా మన సామర్థ్యం కొలదే ఇస్తాడు, బాధ అయినా మన సామర్థ్యం కొలదే ఇస్తాడు. మన సామర్థ్యానికి మించి ఏది కూడా ఇవ్వడు. ఈరోజు నీ జీవితంలో అనుభవిస్తున్న ఏ కష్టమైనా అది నీవు జయించగలవని నమ్మాడు కాబట్టే ఇచ్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అది ఆశీర్వాదమైన శోధనైనా ఎంతవరకు అయితే మనం సహించగలమో అంతవరకు మాత్రమే దేవుడు ఇస్తాడు. ఎందుకయ్యా దేవా నా జీవితంలో కష్టం ఇచ్చావు అంటే నీవు దాన్ని సహించి నా నమ్మకాన్ని నీవు
నిలబట్టగలవు. నన్ను గెలిపిస్తావు, అందుకే నేను నిన్ను నమ్మాను, నీ ముందు నేను ఆ కష్టాన్ని పెట్టాను. ఖచ్చితంగా దానిలో నువ్వు విజయాన్ని సాధిస్తావు. దేవుడు ప్రతి ఒక్కరికి అన్నీ ఇచ్చేస్తాడు అనుకోవడానికి లేదు. జాగ్రత్తగా వినాలి. అందరికీ దేవుడు అన్నీ ఇవ్వడు, కానీ ప్రత్యేకమైనది ఖచ్చితంగా ఒకటి ఇస్తాడు. అందరిలో ఉన్న క్వాలిటీస్ నీలో లేకపోవచ్చు, కానీ నీలో ప్రత్యేకమైనది ఏదైనా ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని మనం గుర్తెరగాలి. అందరికి అన్నీ ఇచ్చావు దేవా, నాకు ఇవ్వలేదంటే దేవుడు అంటాడు, ఒక్కసారి నేను నీకు ఏమి ఇచ్చానో ఒక్కసారి కూర్చుని ఆలోచించి నువ్వు ఏది చేయగలవో నేను నీకు ఆలోచన ఇస్తాను. ఇప్పుడు నెమలుంది. నెమలి దాని రెక్కలు విప్పి ఆడుతుంటే ఎంత బాగుంటుంది. నెమలి చూడడానికి ఎంత బాగుంటుంది. అసలు దాని నుంచి మనం చూపు తిప్పగలమా? రెక్కలు ఇలా విడిచి నాట్యం ఆడుతుంటే దాని నుంచి మనం చూపు తిప్పగలమా? అస్సలు తిప్పలేం. అంత అందంగా కనపడుతుంది. ఈసారి ఎప్పుడైనా ఆ నెమలి కాళ్ళని చూడండి, అస్సలు చూడలేం. నెమలి కాళ్ళని అస్సలు చూడలేం. పైగా అది ఎంతో ఎత్తుకు కూడా ఎగరలేదు. గ్రద్దను చూడండి, చూడడానికి బాగుంటుందా? బాగుంది. కానీ కొన్ని మైళ్ళ దూరం నుంచే భూమి మీద ఏం పాకుతుంది అనేది అది ఐడెంటిఫై చేయగలదు, కనిపెట్టగలదు. ఇంకొక రకంగా అది ఎత్తి ఎగరగలదు. అంటే నెమలికి దేవుడు తనకి ఏది ఇష్టమో లేదా తనకి ఏది సూట్ అవుతుందో అది ఇచ్చాడు. గ్రద్దకి ఏది సూట్ అవుతుందో అది ఇచ్చాడు. నెమలి తనకి దేవుడిచ్చిన దాంట్లో అందరినీ ఆకర్షించగలుగుతుంది. గ్రద్ద దేవుడు తనకిచ్చిన దాంట్లో తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. నీ తలాంతు నీదే, పక్కన వాళ్ళ తలాంతు పక్కన వాళ్ళది. నీ టాలెంట్ నీదే, పక్కన వాళ్ళ టాలెంట్ పక్కన వాళ్ళది. దేవా వాళ్ళకి అది ఇచ్చావు, నాకు ఇది ఇవ్వలేదా అని ఏమాత్రం బాధపడవలసిన అవసరం లేదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక్క తలాంతునైనా దాన్ని జాగ్రత్తగా ఉపయోగించడంలో ఏమాత్రం వెనకడుగు వేయకూడదు. సోమరోళ్ళలాగా ఉండకూడదు. దేవుడు ఒకవేళ నీకు మంచిగా పాటలు పాడేటటువంటి సామర్థ్యం ఇస్తే నువ్వు సోమరోళ్ళలా కూర్చుని ఉన్నావు అనుకో, నిన్ను నమ్మిన యజమానుడు ఎంత బాధపడతాడు. దేవుడు మంచిగా ప్రార్థన చేసేటటువంటి సామర్థ్యం నీకు ఇస్తే నువ్వు ప్రార్థన చేయకుండా అలాగుండిపోతే దేవుడు మన పట్ల ఎంత బాధపడతాడు. నీకు కీర్తించగలిగే లేదంటే నలుగురికి దేవుడి గురించి చెప్పగలిగే సామర్థ్యం ఇచ్చినప్పుడు ఏమాత్రం నీ తలాంతిని నీవు కప్పెట్టకు, భూమిలో దాన్ని కప్పెట్టుకు. అదే చేశాడు ఇక్కడ. ఒక తలాంతు ఉన్నవాడు ఏం చేశాడంటే చూద్దామా? 25వ అధ్యాయం ఎక్కడ పెట్టారంటే తీసుకుని వెళ్ళి భూమిలో దాచిపెట్టాడంట. అందుకు నేను భయపడి వెళ్ళి నువ్వు ఇచ్చిన తలాంతును భూమిలో దాచి పెట్టాను. కప్పెట్టేశారంట భూమిలో. దేవుడు ఇచ్చిన తలాంతుని ఏం చేశాడు? కప్పెట్టేశారు. దేవుడు మనకిచ్చిన ఏ టాలెంట్నైనా ఉపయోగించకపోతే బాధపడేది దేవుడే, శిక్షించేది దేవుడే. దేవుడు నీకు ఏ తలాంతు ఇచ్చాడో, ఒక రకంగా చెప్పాలంటే ఇంగ్లీష్లో తలాంతు అని ఉన్న చోట టాలెంట్ అని రాయబడి ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ టాలెంట్ని నీ చేజేజలారా మట్టిలో గనక కప్పెట్టేస్తే అప్పుడు అంటాడు దేవుడు, సోమరువైన చెడ్డ దాసుడా, వెళ్ళి నీవు చీకట్లో పడు, అక్కడ పండ్లు కొరుకుటను ఏడుపును అక్కడ ఉంటాయి. ఎప్పుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఏ తలాంతునైనా వినియోగించడంలో, ఉపయోగించడంలో ఏమాత్రము కూడా మనకి సిగ్గు ఉండకూడదు. ఇంకొక రకంగా చెప్పాలంటే భయం అసలే ఉండకూడదు. ఏం చేసి దాసాడంట? 25వ వచనం, గనుక నేను భయపడి నీవిచ్చినటువంటి తలాంతుని ఉపయోగించకుండా తీసుకుని వెళ్ళి ఏం చేశాను? భూమిలో కప్పెట్టాను. భూమిలో దాన్ని ఏం చేశాను? దాచిపెట్టాను. భయపడ్డాను, ఉపయోగించలేదు, దాచిపెట్టాను. భయపడ్డాను, ఉపయోగించడం తెలియలేదు, దాచిపెట్టాను. లాస్ట్కి జరిగింది ఏంటి? చీకట్లో పడవేయబడ్డాను. కొంతమంది మనుషుల్ని మనం ఆలోచిస్తూ ఉంటే భయం వలన దేవుడు తనకి ఏ తలాంతి ఇచ్చాడో దాన్ని కూడా మర్చిపోతాడు. కొంతమంది చూస్తే దేనికోసం భయపడతారు అంటే గత కాలపు జీవితంలో తను భరించినటువంటి కొన్ని ఫెయిల్యూర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫెయిల్యూర్స్ని బట్టి భయపడే వాళ్ళు ఉంటారు. దేవుడు గత కాలంలో లేదంటే తన జీవితంలో ఏవైతే కొన్ని వైఫల్యం చెందాడు, ఓడిపోయాడు, దానిని బట్టి అసలు ముందడుగు వేయడమే మానేస్తాడు. భయం. ఒకప్పుడు అలా చేస్తే నా జీవితంలో నేను నష్టపోయాను కదా, నిలదొక్కుకోలేకపోయాను కదా, ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అటువైపు అడుగు వేయను. గతాన్ని చూసి
భయపడతారు. గతంలో జరిగినటువంటి కొన్ని అనుభవాలు భయపెడుతూ ఉంటాయి. దేవుడు పిరికితనపు ఆత్మనిచ్చాడా మనకి? ఇవ్వలేదు. తిమోతి గారితో అంటారు, నేను నీకు పిరికితనం కలగజేసే ఆత్మను ఇవ్వలేదు. 2వ తిమోతి రాసిన పత్రిక, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. 2వ తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. నీ గతంలో జరిగినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో దానిని బట్టి ఏమాత్రము కూడా భయపడి ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్లో నువ్వు అడుగేయకుండా కూర్చుంటే దేవుడు అంటున్నాడు, సోమరివైన చెడ్డ దాసుడు. అసలు మన జీవితంలో పూర్వంలో జరిగిన వేటి కోసము భయపడవలసిన అవసరం లేదు. ఇదివరకు జరిగినయే మళ్ళీ మళ్ళీ జరుగుతాయి అని అనుకోవడానికి వీలు కూడా లేదు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే అనుదినము తన నూతనముగా తన వాత్సల్యతను చూపేటటువంటి దేవుడు. ఒకవేళ నీ జీవితంలో కుటుంబ పోషణ నిమిత్తం కానీ, లేదా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కానీ, ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ ఏదైనా గత కాలంలో ఓడిపోయి మరలా అడుగు వేయడానికి ఒకవేళ ఆలోచిస్తూ ఉంటే భయపడొద్దు. దేవుడి మీద భారం వేసి ముందుకు అడిగేయాలి. కానీ యుద్ధము యెహోవాదే. పేతురు గారు కూడా రాత్రి అంతా కష్టపడ్డారంట. లూకాసు వార్త 5వ అధ్యాయం, లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయం 5వ వచనం, 5వ అధ్యాయము 5వ వచనం. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు. ఆగిపోయాడా? రాత్రి అంతా కష్టపడ్డాం, ఏం దొరకలేదు. నువ్వు చెప్పావు వేసినా కానీ దొరకవు అని ఆగిపోయాడా? ఏం చేస్తున్నారు చూడండి. ఈయన అయినను నీ మాట చొప్పున వలను వేతునని ఆయనతో చెప్పాను. వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోతున్నాయి. వేరే దోణిలో హెల్ప్ చేసేంత వరకు రాలేదు ఒడ్డుగాళ్ళు. ఆగిపోయి ఉంటే రాత్రి అంతా వలేసాం కదా, ఏమీ రాలేదు కదా అని ఆగిపోయి ఉంటే చేపలు పడేవా? ఏమాత్రము చేపలు పడేవి కాదు. అలా నిరాశతోనే ఉండిపోయావు. నీ మాట చొప్పున నేను ఇప్పుడు వల వేస్తాను. ఒకవేళ గత కాలంలో నీ సొంత ఆలోచనతో ఏదైనా ప్రయత్నం చేసుంటే ఈరోజు దేవుణ్ణి అడుగు, దేవా ఇదిగో నీ మాట చొప్పున మరలా నేను ప్రయత్నిస్తున్నాను. ఆనాడు పేతురికి ఎలాగైతే విస్తారమైన చేపలనిచ్చావో ఈ ప్రయత్నంలో కూడా నేను సక్సెస్ అయ్యేటట్టు నీవు నాకు కృప చూపవా. ప్రయత్నించు. గత కాలంలో ఓడిపోయాను కదా అని ఆగిపోతే విస్తారమైనటువంటి ఆశీర్వాదాన్ని నీ జీవితంలో చూడలేవు. ఎప్పుడు గతాన్ని చూసి, గత కాలంలో జరిగినటువంటి అనుభవాలను చూసి భయపడొద్దు, ఆగిపోవద్దు. ఆగిపోతే సోమరివైన చెడ్డ దాసుడు అనేటటువంటి ముద్ర మన మీద పడుతుంది. ఇంకొంతమంది ఉంటారు, ప్రస్తుత కాలపు పరిస్థితులను చూసి భయపడి ఆగిపోయే వాళ్ళు ఉంటారు. గత కాలంలో కొన్ని అనుభవాల వల్ల ప్రస్తుతం అడుగు వేయడానికి భయపడుతూ ఉంటే ప్రస్తుతంలోనే ఉండి అడుగు వేయడానికి కూడా భయపడతారు. ఎందుకంటే ఆ టైంలో కొన్ని అనుభవాలు లేదంటే కొన్ని ఇబ్బందులు, ఇరుకుల వల్ల ఆగిపోయి అసలు ముందుకు అడుగేసేవారే ఉండరు. కానీ వీళ్ళందరూ ధోని మీద ప్రయాణమై వెళ్తున్నారు. ప్రయాణమై వెళ్తున్నప్పుడు సడన్గా ఏమొచ్చింది అంటే పెద్ద ఆలోచన వచ్చినప్పుడు ఆగిపోయారా? మత్తయి సువార్త 8వ అధ్యాయము 24వ వచనం. అంతటి సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడినప్పుడు ఆయన నిద్రించుండగా వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దెంపగా మిక్కిలి నెమ్మలమాయింది. వాళ్ళ ప్రయాణం సాఫీగా సాగింది. ప్రస్తుత కాలంలో ఏ భయం నిన్ను ఏలుబడి చేస్తున్నా ఆ భయాన్ని బట్టి నీ అడుగులు ముందుకు వేయడం ఏమాత్రము కూడా ఆపొద్దు. నీ ప్రస్తుత కాలంలో నీ మీద రేగుతున్నటువంటి ప్రతి తుఫానుని అణిచేసేవాడు నీతో పాటే నీ నావలోనే ఉన్నాడు. ఒక్కసారి ఆయన్ని ఆశ్రయించగలిగితే భయపడి ఆగిపోకుండా ధైర్యంతో మనం ముందుకి అడుగులు వేయగలం. ఒకవేళ నువ్వు చదువుతున్నప్పుడు
ఏం చదువుతున్నాను, ఇన్ని ఎగ్జామ్స్ ఇన్ని పరీక్షలు నేను రాయలేకపోతాను భయపడుతూ ఉంటే ఒక్కసారి దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా నిజంగా నాకు జ్ఞానం కొంచెం తక్కువగా ఉందయ్యా, నాకు కొదువుగా ఉంది, నీవిస్తే నేను అభివృద్ధిలోకి వస్తా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. 1వ అధ్యాయము 5వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. ఏమాత్రం ఎగ్జామ్స్ గురించి భయము అవసరం లేదు. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మనం గోజాడితే దేవుడు ఖచ్చితంగా మనకి అన్నీ దయచేస్తాడు. గత కాలపు అనుభవాలు ఒకవేళ ఈరోజు అడుగు వేయడానికి ఆపుతూ ఉంటే ఒక్కసారి పేతురు గారిని గుర్తు చేసుకో. రాత్రి అంతా శ్రమ పడ్డాడు, ఏమాత్రము కూడా చేపలు పడలేదు. ఆయన మాట చొప్పున అడుగు ఎదరికి వేశాడు, సక్సెస్ అయ్యాడు. రాత్రి అంతా శ్రమ పడ్డాను, లేదంటే ఇంతకు ముందు అంతా ప్రార్థన చేశాను, ఎంత ప్రార్థన చేసినా నా జీవితంలో ఒకవేళ సక్సెస్ రాలేదు అని ఒకవేళ బాధపడితే దేవుడు గత కాలపు ప్రార్థనను అంగీకరించలేదేమో, ఒక్కసారి మరలా ప్రార్థించు, ఖచ్చితంగా దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. రాసుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము, ఏలియా గారి ప్రార్థన. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 43వ వచనం. 18వ అధ్యాయము 43వ వచనం. తర్వాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజుచి ఏమీ కనబడలేదు. అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూచి, ఇదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచుండెనను. సరే, ఎన్నిసార్లు ప్రార్థన చేసి ఫస్ట్ ప్రార్థనకు వానొచ్చిందా? మరలా 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 ప్రార్థన చేశారు ఏలియా గారు. అప్పుడు చిన్నగా మేఘం స్టార్ట్ అయింది, చిన్నగా స్టార్ట్ అయింది, విస్తారంగా వాన పడడం స్టార్ట్ అయింది. గత కాలంలో ప్రార్థన చేసి దానికి జవాబు రాలేదని ఒకవేళ ఆగిపోతే ప్రార్థనని మరలా స్టార్ట్ చేయి. ఒకవేళ గత కాలంలో ఏదన్నా వ్యాపారం పెట్టి నీ జ్ఞానంతో దాని లాస్ అయితే ఈసారి దేవుణ్ణి అడిగి స్టార్ట్ చేయి. చిన్నగా స్టార్ట్ అవుద్ది వ్యాపారం, పెద్దగా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. కానీ గత కాలపు అనుభవాలతో ఏమాత్రము భయపడి నువ్వు అక్కడే ఆగిపోయితే దేవుడు అంటున్నాడు, సోమరివైన చెడ్డ దాసుడా. ఇంకొంతమంది ఉంటాం, భవిష్యత్తును గురించి భయపడుతూ ఉంటాం. భవిష్యత్తులో ఏం జరుగుతుంది, నా జీవితం ఏమవుతుంది, నా కుటుంబం ఏమవుతుంది అని విస్తారముగా ఆలోచించి 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 ఏం పాడు చేసుకుంటాం? ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం. దేవుడు అంటున్నాడు, అసలు భవిష్యత్తు గురించి చింత మీకు అవసరం లేదు. నా మీద ఆధారపడితే నేను ప్రతిదీ కూడా చేసుకుంటూ వెళ్తా. మీ కొరకు నేను ఆలోచించినటువంటి ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో అవి మేలు కలగడానికే తప్ప అవి కీడుకి కాదు. సమస్తమును కూడా ఏం చేస్తున్నాడు దేవుడు? సమకూడి జరిగిస్తున్నాడు మన మేలు కొరకే. ఒకవేళ గత కాలంలో జరిగినటువంటి కొన్ని అనుభవాల వల్ల భయపడుతూ ఈరోజు మందిరంలో కూర్చుంటే, గత కాలంలో నీ జీవితంలో ఏదో కీడు జరిగింది, ఏదో నష్టం జరిగింది, మళ్ళా జరుగుతుందేమో భవిష్యత్తులో అని భయపడుతూ ఒకవేళ మందిరంలో కూర్చుంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 34 చూద్దాం. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటి కీడు ఆ నాటికి చాలును, దానిని బట్టి నువ్వు కూర్చుని బాధపడు. దేవుడు నీ వైపు ఉన్నాడు, నీ పక్షాన యుద్ధాలు చేస్తాడు. నీ దగ్గర 5 తలాంతులు లేకపోవచ్చు, 2 తలాంతులు లేకపోవచ్చు, కానీ 1 తలాంతన్నా దేవుడు ఇవ్వకుండా లేడు కదా. దానిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవా ఇదిగో నీవు నాకు ఇచ్చిన ఈ చిన్న పనిని బట్టి నీకు స్తోత్రం అనంటే, చిన్న వాటితోనే దేవుడు అద్భుతాలని చేయించగలడు. 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని వాడారు, చిన్న దోణిలో తన ప్రయాణాన్ని సాగించారు. సారేపతి విధవరాలి దగ్గర కొంచెమే నూనె ఉంది, ఏం చేశారు? విస్తారంగా దేవుడు దాన్ని ఫలింపజేశాడు. గోధుమ కింద చిన్నదైనను అదేం చేస్తుందంట? విస్తారమైనటువంటి పంటనిస్తుందంట. ఈరోజు నీ చేతిలో ఉన్నటువంటి చిన్న పనైనా, చిన్న ఉద్యోగమైనా,
చిన్న అమౌంట్ అయినా దేవుడి మీద ఆధారపడి ఆయన్ని ఆధారం చేసుకుంటూ, దేవా నీవు నాకు ఇచ్చిన ఈ చిన్న జాబుని బట్టి కూడా నీకు స్తోత్రం, లేదంటే ఈ చిన్న ఆధారం బట్టి కూడా నీకు స్తోత్రం అని దేవుడి మీద ఆధారపడితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఉన్నతమైన స్థానంలో పెడతాడు. కష్టపడాలి. దేవుడు ఒకవేళ నీకు చిన్న పనిని ఇచ్చాడా, ఆ చిన్న పనిని బట్టి ఏంటి ఎంత చిన్నగా ఉంది, ఎంత చిన్న పని ఉంది, ఎంత చిన్న పని ఉంది అని కూర్చుంటే మనకి అది పెద్దది అవదు. ప్రయత్నించాలి, మరలా స్టార్ట్ చేయాలి. దేవుడు ఖచ్చితంగా ఉన్నతమైన స్థానంలో నిలబడతాడు. చిన్నగా ఉంది కదా అని తీసి పాడేయడానికి లేదు. దేవుడు ఏదైనా చిన్నగానే స్టార్ట్ చేస్తాడు, దాన్ని ఏం చేస్తాడు, విస్తారంగా విస్తరింపజేస్తాడు. దేవుడు నీకు ఇచ్చిన ఏ తలాంత్ అయినా, ఏ టాలెంట్ అయినా, చిన్నదైన పెద్దదవని, నిన్ను అందరూ మెచ్చుకోకపోని, నేను అందరూ విమర్శించని, నేను అందరూ పొగడిని, అవేమీ పట్టించుకోకుండా దేవుడిచ్చినటువంటి పనిని నీ శక్తులారా చేసుకుంటూ పోతే దేవుడు ఖచ్చితంగా ఉన్నతమైన స్థానంలో పెడతాడు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము, సామెతల గ్రంథం 22వ అధ్యాయము 29వ వచనం. 22వ అధ్యాయము సామెతల గ్రంథము 29వ వచనం. 22వ అధ్యాయం సామెతల గ్రంథం 29వ వచనం. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. ఎప్పుడు నిలుస్తారు? దేవుడు ఇచ్చినటువంటి పనిలో బద్ధకంగా కూర్చుంటే అవుతారా? నిపుణత, నైపుణ్యం కలిగి కష్టపడాలి. జ్ఞానయుక్తంగా కష్టపడితే అల్పుల ఎదుట కాదు నువ్వు నిలబడేది, ఎవరి ముందు నిలబడతావు? రాజుల ముందే, అధికారుల ముందే దేవుడు ఖచ్చితంగా నిలబెట్టడానికి సామర్థ్యం కలిగిన వాడు. మన దగ్గరికి దేవుడు ఏ పనిని తీసుకొచ్చినా ఆ పని విలువ చూడొద్దు, చిన్నదా పెద్దదా అని చూడొద్దు, పనిని మాత్రమే చూడు. ఆ పనిలో నీ శక్తికి మించి, నీ శక్తి లోపం లేకుండా కష్టపడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ముగించేసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని ఎలా చేయాలంట? మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. మనస్ఫూర్తిగా చేయాలంట. దేవుడు నీకు ఏ పని ఇచ్చినా, ఒకవేళ దేవుడు మంచి తలాంతి నీకు ఏంటి అంటే బాగా టైలరింగ్ చేసేటటువంటి జ్ఞానం ఇచ్చాడు అనుకో, ఎలా చేయాలి? అది మనస్ఫూర్తిగా చేయి. ఒకవేళ మంచి వెల్డింగ్ పని దేవుడు నీకు ఇచ్చాడు అనుకో, దాన్ని ఎలా చేస్తావు? నైపుణ్యత కలిగి మనస్ఫూర్తిగా చేయి. దేవుడు ఒకవేళ నీకు చిన్న జాబ్ ఇచ్చాడు అనుకో, చిన్న జాబ్లో కూడా మనస్ఫూర్తిగా నైపుణ్యంతో చెయ్యి. అల్పుల ఎదుట కాదు నువ్వు నిలబడేది, రాజుల ఎదుట నిలబడతావు. దేవుడు నీకు ఇచ్చినటువంటి టాలెంట్ని కనుక నువ్వు మట్టిలో భూమిలో కప్పెట్టేస్తే దేవుడు అంటాడు, నువ్వు సోమరువైన చెడ్డ దాసుడివి. 5 తలాంతులు లేవని ఫీల్ అవ్వద్దు, 2 తలాంతులు లేవని ఫీల్ అవ్వద్దు. దేవుడు ఇచ్చినటువంటి ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి తలాంతు ఖచ్చితంగా నీలో ఉంటుంది. దాన్ని గుర్తించి దానికి నైపుణ్యాన్ని యాడ్ చేస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాన్ని రాజుల ఎదుట నిలబెట్టగలడు. రాజుల ఎదుట నిలబెట్టడం అంటే నిన్ను ఆ స్థానంలో, నీ కుటుంబాన్ని ఆ స్థానంలో, ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబడతాడు. నీ పనిలో నైపుణ్యాన్ని మనస్ఫూర్తిగా చేసేటటువంటి ఆ పనిని గనక దేవుడు చూస్తే, బద్ధకంగా కూర్చుంటే, దేవుడు ఇచ్చినటువంటి తలాంతులను ఉపయోగించకుండా వ్యర్థంగా పాడేస్తే దేవుడు మనల్ని బట్టి సంతోషంగా ఉండడు. మనం దేవుని యొక్క నమ్మకాన్నే పాడు చేసిన వాళ్ళం అవుతాం. అసలు నమ్మడానికి, ఆయన మనల్ని నమ్మడానికి మనకి ఏమైనా అర్హత ఉందా? ఆయన నమ్మాడు, ఆయన రక్తంతో మనల్ని కడిగాడు, తన కుమారుని రక్తంతో మనల్ని కడిగాడు, తీసుకుని వచ్చి సంఘంలో కూర్చుండబెట్టాడు. నీ మీద ఒక బాధ్యత పెట్టాడు. అది సమాజంలో అయినా, సంఘంలో అయినా, కుటుంబంలో అయినా. ఆ బాధ్యతని మనం ఏమాత్రము శక్తి లోపం లేకుండా మనస్ఫూర్తిగా కనుక చేస్తే మనల్ని, మన కుటుంబాలని, మన సంఘాన్ని కూడా దేవుడు ఎక్కడ నిలుపుతాడు? రాజుల ఎదుట దేవుడు నిలపగలడు. ఎవరికో ఆశీర్వాదం ఉందని అది మనకు లేదని ఫీల్ అవ్వద్దు. నెమలకు ఉండేటటువంటి క్యారెక్టర్ నెమలిదే, రాబందు పని రాబందుదే.
గ్రద్దకున్నటువంటి క్యారెక్టర్స్ నెమలికి ఉన్నాయా? లేదు. తన పరిధిలో అది జనాన్ని అట్రాక్ట్ చేస్తుంది, దీని పరిధిలో ఇది తనకి ఇచ్చినటువంటి పని అది చేసుకుని పోతుంది. దేవుడు అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక తల అందిస్తారు. ఈ వాక్యం అయిపోయిన తర్వాత ఒకవేళ నా జీవితం ఏంటి అని ఒకవేళ ఆలోచిస్తూ ఉంటే, ప్రార్థన చేసుకుని ఒక్కసారి కూర్చుని దేవుడు నీలో ఏ టాలెంట్ పెట్టాడో ఒక్కసారి ఆలోచించు. ప్రార్థనాపూర్వకంగా దేవుడు ఇచ్చినటువంటి ఆ టాలెంట్ని ఆధారం చేసుకుంటూ దేవుడి భారం వేస్తూ అడుగు ముందుకి ఖచ్చితంగా దాన్ని రెట్టింపుగా దేవుడు చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు మనం వెనుకల్లో ఫలింపచేయను గాక. ఆమేన్.